హైదరాబాద్ శివార్లోని మీర్పేటలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు ఓ దొంగ. అంతా సర్దుకొని పక్కింట్లోకి దూకేశాడు. అందులోనూ దూరదామనుకున్నాడేమో కానీ ఆ ఇంట్లో మనుషులున్నారని గ్రహించాడు. వెనుతిరిగి మొదటి ఇంట్లో దొంగిలించిన సొత్తుతో పరారయ్యాడు. అంతలోనే ఎరకపోయి ఇరుక్కుపోయాడు. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో సుమారు 5 లక్షల రూపాయల విలువైన సొత్తు చోరీ అయింది. ఈ దృశ్యాలన్నీ పక్కింట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మీర్పేటలో నివాసం ఉంటున్న రమేష్ తన బంధువు చనిపోవడంతో ఇంటికి తాళం వేసి వెళ్లాడు. తెల్లారు వచ్చేసరికి ఇల్లు గుల్లైంది. బీరువాలో దాచుకున్న 12 తులాల బంగారం, కిలో వెండి, ₹1,00,000 నగదు మాయమైంది. ఇదంతా పక్కింటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు చూసి లబోదిబ్బోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు బాధితుడు. మా మామగారు చనిపోవడం అట్లా సడన్గా వెళ్ళిపోయాము. వాడు నాకు మా అబ్బాయి కూడా ఉండే కానీ వేరే వాళ్ళ ఇంట్లో పండుకున్నాడు భయానికి. అది వచ్చి పొద్దున 7 గంటల వరకు చూసే వరకు డోరు వేడే మీద కొట్టేశాడు. ఉన్నది అంత బీరువా మొత్తం సెల్ఫులు అన్నీ చదివేశాడు. మొత్తం అంతా మేము అనుకోకుండా పోయినాం కాబట్టి ఏం తీసుకోలేదు. ఒక 10 తులాల గోల్డ్, 1 కిలో వెండి, క్యాష్ అనేది కరెక్ట్గా లెక్కలేదు. మా కొంచెం ₹1,00,000 వరకు ఉండొచ్చు అని అని ఎక్కడి కెమెరాలో రికార్డ్ అయింది? పక్కింట్లో కెమెరాలో రికార్డు. ఇంట్లో నుంచి మా దాంట్లో అన్ని బ్యాగ్లో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో పోయింది. వాళ్ళ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో గేట్ తీసుకొని పోడు, బయటికి పోయేదాకా రోడ్డు మీద దాకా అవుపడ్డది. వాళ్ళ ఇంట్లో అన్ని చెక్ చేసుకున్నట్టుగా కూడా ఉన్నది. అన్ని తాళాలు తీసున్నాయి. ఒక చేతిలో రాడు, ఒక చేతిలో